బేసికల్లీ మనకు ఆల్కైన్స్ అంటే సి డబల్ బాండ్ సి ఉన్న కార్బన్స్ ని మనం ఆల్కైన్స్ అంటాం. సి ట్రిపుల్ బాండ్ సి ఉన్న కార్బన్స్ ని మనం ఆల్కైన్స్ అంటాం. సో ప్రిపరేషన్ చూద్దాం, దాని యొక్క ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్. ప్రిపరేషన్ ఆఫ్ అసిటైలిన్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ అంటే CaCO2. ఓకే, కాల్షియం కార్బైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ మాలిక్యూల్ అండ్ గివ్స్ ద ప్రోడక్ట్ అసిటైలిన్. ఓకే, అసిటైలిన్ ఇస్తుంది మనకు. అది ఎలా ఇస్తుందో రియాక్షన్ చూద్దాం. నార్మల్గా మనకు సి ట్రిపుల్ బాండ్ సి అనే ప్రోడక్ట్ రాసేయాలి. డైరెక్ట్ ఇలా ఉంది CH ట్రిపుల్ బాండ్ సి, ఇదే మనకు డైరెక్ట్ ప్రోడక్ట్. గుడ్డి గుర్తు, ఇది డైరెక్ట్ ప్రోడక్ట్. ఇంకా ఇక రియాక్షన్ చూద్దాం. మనకు రియాక్షన్ కూడా మెయిన్ కదా, అది అర్థమవుతే చాలు. CaC2 ప్లస్ 2H2 అన్నాడు కదా, 2H2O. ఇక్కడ HOH, ఇక్కడ HOH. సో మనకు ఇది C2 అన్నాడు, C2ని CC ఇలా సపరేట్ చేసుకొని మనం ఏం చేద్దాం, ఇప్పుడు CH రాసేద్దాం. CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ OH ఉంది, Ca ఉంది, CaOH2. ఓకే, ఇది మనకు ప్రొడక్ట్ ఫామ్ అయిపోయింది. ఇది అల్కైన్ దీని పేరు వచ్చేసి ఈథైన్ అన్నమాట. సో అలాగా మనం ప్రిపేర్ చేయొచ్చు, దాన్ని అసిటైలిన్ కూడా రాయొచ్చు. తర్వాత వచ్చేసి డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలైడ్స్. టెట్రా అంటే ఏంటివి? 4. ఓకే, డీహాలోజినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హాలోజన్. 4 హాలోజన్స్ ని రిమూవ్ చేసేదాన్ని మనం డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలైడ్స్ అని అంటాం. ఓకే, మనకు ఇప్పుడు ఈ 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఆర్ మ్యాగ్నీషియం హీట్ అప్లై చేసినప్పుడు మనకు అనేది ఇవన్నీ 4 ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అయ్యి ZnBr2 ఫామ్ అవుతాయి. 2ZnBr2 అండ్ ఆల్కైన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఏం లేదు, మనం దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, మనకు CH ట్రిపుల్ బాండ్ CH ఫామ్ అయింది, ప్లస్ 2Zn ఉంది కదా, ప్లస్ 2ZnBr2 2. ఓకే, 2Br2. ఓకే, ఇలా మనకు ఈ రియాక్షన్ జరిగింది. తర్వాత వచ్చేసి dehydrohalonization of vinylaldehydes. Vinylaldehydes on reaction with alcoholic KOH gives alkene. On further reaction gives alkyne. అల్కైన్ ఇస్తుంది, తర్వాత ఫర్దర్ రియాక్షన్ మనకు అల్కైన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ రియాక్షన్ ఈజీగా చెప్పేస్తా. CH2 Br ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH అన్నాడు. ఓకే, ఆల్కహాలిక్ KOH, ఇవి రెండుని మీరు తీసేయండి. సో మనకు ఏమొస్తుంది? CH డబల్ బాండ్ CH. ఓకే, ఇది అల్కైన్ వచ్చింది. ఆన్ ఫర్దర్ రియాక్షన్ మనకు NaNH3 ఉన్నప్పుడు ఇవి రెండు కూడా ఎలిమినేట్ అవుతాయి. సో మనకు CH ట్రిపుల్ బాండ్ CH అల్కైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫామ్ అయిపోయింది, రైట్. రియాక్షన్స్ ఆఫ్ అల్కైన్స్ యొక్క రియాక్షన్స్. ఫార్మేషన్ ఆఫ్ మెటల్ అసిటైలైడ్స్. ఓకే, ఏ టర్మినల్ అల్కైన్ రియాక్ట్స్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్ ఆర్ మెటల్ సాల్ట్ టు ఫార్మ్ ఏ మెటల్ అసిటైలైడ్. అంటే సోడియం అసిటైలైజ్ ఫామ్. ఇక్కడ మనకు సోడియం అసిటైలైడ్, ఇది సోడియం అసిటైలైడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ నార్మల్ రియాక్షన్ ఇది. ఓకే, మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫినైల్ అసిటైలిన్. ఓకే, మనకు ఇది వచ్చేసి అల్కైన్ అన్నమాట. ఇది అల్కైన్, టర్మినల్ అల్కైన్ అన్నాడు. ఇది వచ్చేసి మనకు ఇది టర్మినల్ అల్కైన్ అవుతుంది. ఓకే, C ట్రిపుల్ బాండ్ C పక్కన మనకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం టర్మినల్ అల్కైన్ అని అంటాం. ఓకే, అది మనకు సోడియం అమైడ్తో రియాక్ట్ అయ్యి సోడియం ఫినైల్ అసిటైలైడ్ అనేది ఫామ్ చేస్తుంది. ఏం లేదు, రియాక్షన్ చూపిస్తా ఇప్పుడు. ఏం లేదు, ఇది మనకు ఏమొచ్చింది? ఫినైల్ అసిటైలైన్ ఉంది కదా, ఫినైల్ అసిటైలిన్. సో మనకు ఇది Na+NH2- ఇలా రాసుకోండి. ఇప్పుడు మనకు H ఏదైతే ఉంటుందో ఇక్కడ NH2 ఉంది, ఈ H అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. C6H5 C ట్రిపుల్ బాండ్ C ఫామ్ అయిపోయింది. ఓకే, మనకు Na+ ఇక్కడ వచ్చేస్తుంది, ప్లస్ NH3. ఇది మనకు ఫినైల్ అసిటైలైడ్ ప్రోడక్ట్. ఇది మొత్తం ప్రోడక్ట్ అనేది మనకు ఫామ్ అయిపోయింది. ఓకే,
అడిషన్ ఆఫ్ బ్రోమిన్. ఓకే, 2Br2 మనకు ఇక్కడ టోటల్ బిఆర్ ఉన్నాయి. బిఆర్ ఎన్ని ఉన్నాయి? 4 బిఆర్స్ ఉన్నాయి. రియాక్షన్ ఏం లేదు, మనకు సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ ప్లస్ 2Br2 అన్నప్పుడు మనకు 4 బ్రోమిన్స్ ఉన్నాయి. సో మనకు ఈ రెండు బాండ్ని బ్రేక్ చేయండి. సి 4ని అటాచ్ చేయండి, 4 బ్రోమిన్స్ని అటాచ్ చేయండి. బిఆర్ సిహెచ్ అంతే. రియాక్షన్ వచ్చేసి మనకు టెట్రాబ్రోమ్ ఆల్కేన్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు అడిషన్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4. ఓకే, అడిషన్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 చేసినప్పుడు మనకు 2,3 బ్యూటేన్ డైఓన్ అనేది వస్తుంది. ఓకే, మీరు థియరీ రాయాలి అంటే ఒక లైన్ రాయాలి. మనకు అల్కైన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ అండ్ ఫార్మ్స్ టెట్రాబ్రోమో ఆల్కేన్ అని ఇలా రాయాలి. ఓకే, ఇలా రాసిన మీకు మార్క్స్ పడతాయి. ఇవి రాసినా మీకు రియాక్షన్ రాసినా కూడా మార్క్స్ పడతాయి, కాకపోతే అది కూడా రాయాలి. ఓకే.